హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం షెవర్లైట్ క్రూజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. ఎన్ఓసి విత్ ఇన్వెస్ట్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికైతే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకువెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే షెవర్లైట్ క్రూజ్ LTZ టాప్ అండ్ వేరియంట్ అండి. 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సన్ రూఫ్ కార్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే LTZ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2031 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 76,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పటి వరకు 76,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్తో సహా కూడా 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 15 నుంచి 16 హైవే మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4కి 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కారు. కాకపోతే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్ అండి. 1-2 చోట్ల టచ్అప్లు పడ్డాయి. అలాగే బంపర్లకు కూడా టచ్అప్ అనేది పడిద్ది. అది కామన్ అండి. గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, అలాగే రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. వచ్చేసి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 5,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 5,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో చెప్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. షెవర్లైట్ క్రూజ్ LTZ టాప్ అండ్ వేరియంట్ 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే మీకు సన్ రూఫ్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే LIVలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను. చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉందండి. అలాగే LIVలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డీఫాగర్ కూడా అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే
చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా సీట్ కవర్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అటు ఇటు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 74,581 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది చూడొచ్చండి. పార్కింగ్, అలాగే రివర్సు, అలాగే న్యూట్రల్, డ్రైవ్, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కార్లో అయితే ఉందండి చూడొచ్చండి. అలాగే రివర్స్ గేర్ అనేది వేశాను. కెమెరా కూడా మీకు రివర్స్ కెమెరా కూడా చాలా నీట్గా కానొస్తుంది. అలాగే మళ్ళీ పార్కింగ్లో మోడ్లో అయితే పెడతాం అయితే జరుగుతుంది చూడొచ్చండి. డాష్ బోర్డులకు చాలా అంటే చాలా నీట్గా ఉంది. చాలా లగ్జరీ కార్ అండి. కార్ చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్ చేస్తున్నాను. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే సన్ రూఫ్ క్లోజ్ చేస్తున్నాను చూడొచ్చండి. ఆటో సన్ రూఫ్. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. హెడ్ రెస్ట్ అండి, కో డ్రైవర్ సైడ్ హెడ్ రెస్ట్ తీయటం అయితే జరిగింది. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడు, అక్కడ ఉందా చూడొచ్చండి. డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంది. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా చక్కగా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు. యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఒకసారి ఎక్సలెంట్ ఇంజన్ ఆప ఒకసారి, ఒక్కసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ మాత్రం నెంబర్ 1గా అయితే ఉంది. ఇక చెవర్లైట్ క్రూజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి పికప్తో కార్ అయితే ఉంటుందండి. 2016 కారు, 74,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ఫస్ట్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ 5,90,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివి సుమన్. అందరికీ బాయ్.